మనం చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడు ప్రేమ ఉన్నాడని, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు ఆయన ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీనివలన దేవుడు మనం ఎదుర్చిన ప్రేమ ప్రత్యక్షపరచలేదు. మనం దేవుని ప్రేమిస్తున్నామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైన ఎదుటకు తన కుమారుని పంపాము. ఇందులో ప్రేమ ఉన్నది. పిల్లరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు ఆయనను ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు అద్వితీయ కుమారునిగా లోకంలోనికి, అద్వితీయ కుమారుని లోకంలోనికి